దగ్గర పెట్టండి ట్రై చేయి ఫోకస్ నిన్న రాజా మండలం బొమ్మినాటి వలస గ్రామంలో అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మేము పదే పదే చెప్తున్నా సరే ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. ఇంతకుముందు పోల్చుకుంటే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు చూస్తే కేవలం భౌతిక దాడులు, మానసిక దాడులతోనే ఈ ప్రభుత్వం వెళ్లగడుతుంది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, మీరు మీ అల్లరి మోకల్ని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేను హెచ్చరిస్తున్నాను. ఏదైనా సరే హింసను ప్రేరేపించడం, తద్వారా జరిగిన నష్టానికి మీ ప్రభుత్వం, మీ నాయకులందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలానే ఈ పోలీసులు కూడాను కొంచెం తాత్సారం చేస్తున్నారు. మొన్న జరిగిన బొద్దాంలు అయితేనేమి, నిన్న జరిగిన తలతంపర్లు అయితేనేమి, ఈరోజు ఇక్కడైతేనేమి వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి ఎందుకనో సంశయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని నిలబడాలి. అలానే మీ వృత్తికి మీరు న్యాయం చేకూర్చాల్సిందిగా ఈ సందర్భంగా మీకు ఏదో పలుకుతున్నాను. అలానే ఎక్కడో జరిగిన సోషల్ మీడియా కేసులను రాజాంలో పెట్టడంలో మీకున్న ఇంట్రెస్ట్ ఇక్కడ జరుగుతున్న కేసుల మీద, పరిణామాల మీద కేసులు పెట్టడానికి ఎందుకు మీరు వెనకాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వాలు వస్తాయి, పోతుంటాయి, కానీ ఉద్యోగాలు ఇవన్నీ కూడాను మీకు శాశ్వతం. అలాగే న్యాయం అనేది ఎప్పుడు కూడాను పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలానే ఈరోజు చూస్తే ఈ చేతులు విరిగిపోయి అలాగే మహిళల మీద కూడా దాడి జరిగింది. దీన్ని మళ్ళీ తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగకూడదు ఉండాలంటే మీ అల్లరి మోకలను మీరు అదుపులో పెట్టండి, లేకపోతే మీకు అది చెడ్డ పేరుగా నిలుస్తుంది. అలానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానేసి, అలానే అనవసరమైన కేసులు, మొన్న వంశీ గారి కేసు అయితేనేమి, బాధితుడు కేసు ఉపసంహరించుకున్నా సరే అనవసరమైన కేసులను మరలా తిరిగితోడి ఏదో పెట్టి అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. మన అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ మాత్రం తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ అమల్లోకి జరుగుతుంది. అది భవిష్యత్తులో దీనివలన చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక మీదటైనా సరే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా మరొకసారి మీకు హెత్తు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.